Hi everyone, welcome to Urban Club Academy. My name is Kiran. మన ఎలిమెంట్స్ ఆఫ్ వెక్టర్ లో మనకు వస్తున్నటువంటి లాస్ట్ టాపిక్ మల్టిప్లికేషన్ ఆఫ్ ద వెక్టర్స్ అమ్మ. అయితే మల్టిప్లికేషన్ ఆఫ్ ద వెక్టర్స్ కి వచ్చేసరికి మనకి టూ టైప్స్ ఉంటాయి. మల్టిప్లికేషన్ ఆఫ్ వెక్టర్స్, మల్టిప్లికేషన్ ఆఫ్ వెక్టర్స్, అందులో మనకి టూ టైప్స్ ఉంటాయి. వన్ ఈజ్ ద డాట్ ప్రొడక్ట్. ఓకే, దీన్ని మనం ఏమంటాం అంటే మనం స్కేలార్ ప్రొడక్ట్ అని అంటాం. ఓకే, another one is the second one is the cross product అమ్మా. క్రాస్ ప్రొడక్ట్, దీన్ని మనం వెక్టార్ ప్రొడక్ట్ అంటాం. ఓకే, అయితే మెయిన్ మనకి టూ వెక్టర్స్ మనం మల్టిప్లై చేయాలనుకుంటే ఫస్ట్ వన్ ఈజ్ ద డాట్ ప్రొడక్ట్ చూద్దాం. డాట్ ప్రొడక్ట్, డాట్ ప్రొడక్ట్. ఓకే, డాట్ ప్రొడక్ట్ అంటే మనకి లెట్ us take in టూ వెక్టర్స్. మనం టూ వెక్టర్స్ మనం తీసుకుంటే దిస్ ఈజ్ ద వెక్టర్ ఏ బార్, అనదర్ వెక్టర్ దిస్ ఈజ్ ద బి బార్ అమ్మ. టూ వెక్టర్స్ అనేవి మేక్ ఏ యాంగిల్ బిట్వీన్ ద టూ వెక్టర్స్ అనేది మనం థీటా మనం రిప్రజెంట్ చేసుకుంటే ద డాట్ ప్రొడక్ట్ అనేది మనం ఎలా డిఫైన్ చేస్తున్నాం అంటే ద ప్రొడక్ట్ ఆఫ్ ద వెక్టర్, ద ప్రొడక్ట్ ఆఫ్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద వెక్టర్ ఏ బార్ అండ్ ద కాంపోనెంట్ ఆఫ్ ద వెక్టర్ బి బార్ అలాంగ్ ద డైరెక్షన్ ఆఫ్ ద ఏ బార్. అంటే సింపుల్ గా మనకి ఇక్కడ మనకి చూసుకుంటే మనకి ఏ బార్ డాట్ బి బార్ ఈక్వల్ ద ప్రొడక్ట్ ఆఫ్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద ఏ బార్. ఏ బార్ కి మ్యాగ్నిట్యూడ్ ఏమవుతుందమ్మా మనకి మాడ్ ఏ. ఓకే, సేమ్ అలానే ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద బి బార్, ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద బి బార్ అనేది అలాంగ్ ద డైరెక్షన్ ఆఫ్ మనకి ఎలా కావాలమ్మా ఏ బార్ లో కావాలి. సో దిస్ ఈజ్ ద కాంపోనెంట్ ఆఫ్ ద బి బార్ కి కాంపోనెంట్ ఏమవుతుంది అలాంగ్ ద ఏ డైరెక్షన్ అంటే ఇది మనకి బి కాస్ థీటా. సేమ్ ఆల్రెడీ మనకి చెప్పుకున్నాం ఓ ఏ బి ట్రయాంగిల్ అయితే కాస్ థీటా ఈక్వల్ ఏమవుతుంది ఓఏ బై ఓబి. ఓకే, ఓఏ బై ఓబి, ఓఏ ఈక్వల్ ఓబి కాస్ థీటా. ఓబి అంటే ఏంటమ్మా బి కాస్ థీటా. సో ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద వెక్టర్ బి బార్ అలాంగ్ ద డైరెక్షన్ ఆఫ్ ఏ బార్ అంటే ఏమవుతుంది బి కాస్ థీటా. సో product of magnitude of the vector a bar and the magnitude of the vector b bar along the direction of a bar and ఏమవుతుందా మనకి mod b cos theta. ఓకే, సో ద డాట్ ప్రొడక్ట్ ఏమవుతుంది మనకి a bar dot b bar equal mod a mod b cos theta అని మనం రిప్రజెంట్ చేస్తున్నాం అమ్మా. ఓకే, అయితే ఇక్కడ మనకి డాట్ ప్రొడక్ట్ లో మనకి మెయిన్ థింగ్ మనకి కొన్ని ప్రాపర్టీస్ తీసుకుందాం. ప్రాపర్టీస్ ఆఫ్ డాట్ ప్రొడక్ట్ తీసుకుంటే ప్రాపర్టీస్ ఆఫ్ డాట్ ప్రొడక్ట్. ఓకే, ప్రాపర్టీస్ లో ఫస్ట్ వన్ లెట్ us take in టూ వెక్టర్స్ మనం తీసుకుందాం. ఏ బార్ అండ్ బి బార్ అనే మనకి టూ వెక్టర్స్ మనం తీసుకుంటే ఫస్ట్ వన్ డాట్ ప్రొడక్ట్ అనేది ఇట్ ఒబేస్ కమ్యుటేటివ్ లా అమ్మా. ఇట్ ఒబేస్ కమ్యుటేటివ్ లా. వాట్ ఇస్ ద కమ్యుటేటివ్ లా? ఏ బార్ డాట్ బి బార్ ఈక్వల్ బి బార్ డాట్ ఏ బార్. Okay, that is the commutative law. Second one, dot product, it obeys distributive law. It obeys distributive law. What is the distributive law, ma? A bar dot b bar plus c bar equal to a bar dot b bar plus a bar dot c bar. That is the distributive law. Okay, next one, ఇప్పుడు సపోజ్ when the టూ వెక్టర్స్ అనే మనకి సేమ్ డైరెక్షన్ అనుకుందామా. when the టూ వెక్టర్స్ అనే మనకి ఇఫ్ టూ వెక్టర్స్ సేమ్ డైరెక్షన్ ఏంటమ్మా సేమ్ డైరెక్షన్ ఏ బార్ అండ్ బి బార్ అనేవి సేమ్ డైరెక్షన్ ఉన్నాయి అనుకోండి. వాట్ ఈస్ ద థీటా అమ్మా మనకి జీరో. యాంగిల్ బిట్వీన్ ద టూ వెక్టర్స్ జీరో అవుతుందంటే డాట్ ప్రొడక్ట్ ఏమవుతుంది ఏ బార్ డాట్ బి బార్ ఈక్వల్ మాడ్ ఏ మాడ్ బి కాస్ థీటా మాడ్ ఏ మాడ్ బి కాస్ జీరో. కాస్ జీరో ఎంత అవుతుందమ్మా మాడ్ ఏ మాడ్ బి దట్ ఈక్వల్ టు ఏబి మాక్సిమం అవుతుంది డాట్ ప్రొడక్ట్ అనేది. అదే మనకి when the ఆపోజిట్ డైరెక్షన్ తీసుకుందాం. ఆపోజిట్ డైరెక్షన్ అంటే ఏమవుతుంది మనకి ఆపోజిట్ డైరెక్షన్. ఆపోజిట్ డైరెక్షన్ అంటే ఏమవుతుందమ్మా ఆపోజిట్ డైరెక్షన్ ఏ బార్ అండ్ బి బార్ తీసుకుంటే థీటా ఈక్వల్ ఏమవుతుందమ్మా మనకి 180 అవుతుంది. ఓకే, సో డాట్ ప్రొడక్ట్ అనేది ఏ బార్ డాట్ బి బార్ ఈక్వల్ మాడ్ ఏ మాడ్ బి కాస్ థీటా. సో మాడ్ ఏ మాడ్ బి కాస్ 180. కాస్ 180 అంటే -1 ఏమవుతుందమ్మా మైనస్ ఏబి. ఓకే, మినిమం అవుతుంది. డాట్ ప్రొడక్ట్ ఆఫ్ ద టూ వెక్టర్స్ ఏమవుతుందమ్మా మనకి మినిమం అవుతుంది when the two vectors is the in opposite direction అయితే. నెక్స్ట్ when the two vectors అనేవి a bar and b bar అనేది మనకి perpendicular to each other.
పర్పెండిక్యులర్ అయితే చూద్దాం. పర్పెండిక్యులర్ ఏ బార్ అండ్ బి బార్. పర్పెండిక్యులర్ అయితే ఏమవుతుందమ్మా మనకి యాంగిల్ బిట్వీన్ ద టూ వెక్టర్స్ అనేవి 90 డిగ్రీ అవుతుంది. సో వాట్ ఇస్ ద డాట్ ప్రొడక్ట్? ఏ బార్ డాట్ బి బార్ ఈక్వల్ mod A mod B cos 90. వాట్ ఇస్ ద cos 90? 0. సో డాట్ ప్రొడక్ట్ అనేది ఏమవుతుంది? mod A mod B 0 అంటే 0. దట్ ఈస్ ద when the two vectors are perpendicular to each other అయితే డాట్ ప్రొడక్ట్ అనేది ఏమవుతుందమ్మా మనకి 0 అనేది మనకి అవుతుంది. అయితే మెయిన్ ఇక్కడ నెక్స్ట్ వన్ లెట్ us take as I bar and J bar and K bar అనే మనకి యూనిట్ వెక్టర్స్ along the Cartesian plane. ఏంటమ్మా? I bar, J bar and K bar are యూనిట్ వెక్టర్స్ కదా along Cartesian plane XYZ అని మనం తీసుకుంటే డాట్ ప్రొడక్ట్ మనం తీసుకుంటే I bar dot I bar that equal to J bar dot J bar equal to K bar dot K bar equal ఏమవుతుందమ్మా మనకి 1 అవుతుంది. ఎందుకనంటే I bar dot I bar అంటే సేమ్ వెక్టర్స్ అంటే ఏంటమ్మా? దిస్ ఈజ్ ద I bar అనుకుంటే అనదర్ వెక్టర్ కూడా ఏమవుతుంది? I bar అనుకుంటే రెండు సేమ్ డైరెక్షన్ అయితే θ ఈక్వల్ ఏమవుతుందమ్మా మనకి? θ ఈక్వల్ 0. θ ఈక్వల్ 0 అయింది అనుకోండి మనకి ఏమవుతుందమ్మా మనకి? I bar dot I bar equal to mod A cos 0. mod A అంటే అమ్మా యూనిట్ వెక్టర్ మ్యాగ్నిట్యూడ్ ఎంత అవుతుంది? 1 into cos 0 దట్ ఈక్వల్ టు 1 వస్తుంది. ఓకే, అదే మనకి ఇప్పుడు I bar dot J bar equal to J bar dot K bar equal to K bar dot I bar equal to ఏమవుతుందమ్మా మనకి 0. అంటే ఇప్పుడు I bar dot J bar అంటే మనకి ఎలాగా ఉంటాయి? మనకి మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్. అంటే ఏమవుతుంది? దిస్ ఈజ్ ద I bar అనుకుంటే అనదర్ వెక్టర్ ఏమవుతుందమ్మా మనకి? ఇది J bar. సో పర్పెండిక్యులర్ అంటే ఏమవుతుందమ్మా? θ ఈక్వల్ 90. θ ఈక్వల్ 90 అయితే డాట్ ప్రొడక్ట్ ఏమవుతుంది మనకి? 0. ఆబ్వియస్లీ 0 అవుతుంది. ఇలా మనకి యూనిట్ వెక్టర్స్ అయినా మనకి రిప్రజెంట్ చేస్తున్నాం. నెక్స్ట్ మనం రిప్రజెంట్ చేసుకుంటే సపోజ్ మన టూ ఈక్వల్ వెక్టర్స్, సపోజ్ మనకి టూ ఈక్వల్ వెక్టర్స్ డాట్ ప్రొడక్ట్, టూ ఈక్వల్ వెక్టర్స్ డాట్ ప్రొడక్ట్ మనం తీసుకుంటే ఓకే, సపోజ్ ఏ బార్ డాట్ ఏ బార్ ఈక్వల్ ఆబ్వియస్లీ ఏమవుతుందమ్మా మనకి? ఏ స్క్వేర్ అనేది మనకి అవుతుంది అన్నమాట. ఓకే, సేమ్ అలానే లెట్ us take ఏ బార్ ఈక్వల్ A1 I bar ప్లస్ A2 J bar ప్లస్ A3 K bar. సేమ్ అలానే B బార్ ఈక్వల్ B1 I bar ప్లస్ B2 J bar ప్లస్ B3 K bar అని మనం తీసుకుంటే ఏ బార్ డాట్ బి బార్ ఈక్వల్ ఏమవుతుందమ్మా? A1 B1 ప్లస్ A2 B2 ప్లస్ A3 B3. ఇలా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ద ప్రాపర్టీస్ ఆఫ్ ద డాట్ ప్రొడక్ట్ అని మనం చెప్పుకుంటున్నాం. అయితే ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటి అని అంటే ఇక్కడ చూసుకుంటే అక్కడ ఆల్రెడీ మనకి డాట్ ప్రొడక్ట్ అంటే ఏమన్నాం మనం? స్కేలార్ ప్రొడక్ట్ అన్నాం. వై ఇట్ ఈస్ నోన్ యాజ్ ద స్కేలార్ ప్రొడక్ట్? ఎందుకు స్కేలార్ ప్రొడక్ట్ అంటాం? సపోజ్ మనకి ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే సపోజ్ మనకి వర్క్ డన్ అంటే ఏంటమ్మా? వర్క్ డన్ ఈక్వల్ మనం ఏ రాస్తున్నాం? మనం ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. ఆల్రెడీ ఫోర్స్ అంటే ఏంటి? దట్ ఈస్ ద F bar dot S bar దట్ ఈక్వల్ వర్క్ డన్. ఇక్కడ మనకి ఫోర్స్ అనేది ఏంటమ్మా? మనకి వెక్టార్. సేమ్ అలానే మనకి డిస్ప్లేస్మెంట్ అనేది ఏంటమ్మా? మనకు వెక్టర్. కాబట్టి వెన్ ద డాట్ ప్రొడక్ట్ ఆఫ్ ద టూ వెక్టర్స్ మనకి ఏమొస్తుంది? మనకి క్వాంటిటీ వర్క్ అనేది వస్తుంది. వర్క్ అనేది ఏంటమ్మా? మనకి వర్క్ అనేది మనకి స్కేలార్. వర్క్ అనేది ఏంటి? స్కేలార్. కాబట్టి సేమ్ అలానే డాట్ ప్రొడక్ట్ మనం ఏమంటాం? మనం స్కేలార్ ప్రొడక్ట్ అంటాం. సేమ్ అలానే మెయిన్ మనకి పవర్ తీసుకుందాం. పవర్ ఈక్వల్ ఏమవుతుందమ్మా? మనకి పవర్ ఈక్వల్ ఫోర్స్ ఇంటూ వెలాసిటీ F bar dot V bar. ఫోర్స్ ఈజ్ ద వెక్టర్, వెలాసిటీ అనేది మనకి ఆబ్వియస్లీ వెక్టర్. కాబట్టి పవర్ అనేది ఏంటమ్మా? మనకి స్కేలార్. పవర్ అనేది ఏంటి? స్కేలార్. సో వెన్ ద డాట్ ప్రొడక్ట్ ఆఫ్ ద టూ వెక్టర్స్ మనం టూ వెక్టర్స్ డాట్ ప్రొడక్ట్ చేస్తే ఆబ్వియస్లీ మనకి వస్తుంది ఏంటమ్మా? మనకి స్కేలార్ క్వాంటిటీ వస్తుంది. సో డాట్ ప్రొడక్ట్ మనం ఆబ్వియస్లీ ఏమంటాం? మనం స్కేలార్ ప్రొడక్ట్ అని కూడా అంటాం అన్నమాట. ఓకే, దిస్ ఈస్ ద డాట్ ప్రొడక్ట్ ఆఫ్ ద టూ వెక్టర్స్. అయితే మెయిన్ మనకు ఒక టూ కీ పాయింట్స్ అని మనం నేర్చుకోవాలి. సపోజ్ ఇప్పుడు ప్రాబ్లమ్స్ లో టూ వెక్టర్స్ ఇచ్చేసి వాట్ ఇస్ ద యాంగిల్ బిట్వీన్ ద టూ వెక్టర్స్ అడిగాడు అనుకోండి, సమ్స్ ఏం చేస్తాం? మనకి యాంగిల్ బిట్వీన్ నోట్. ఓకే, వెరీ ఇంపార్టెంట్. యాంగిల్ బిట్వీన్ టూ వెక్టర్స్ ఏ బార్ అండ్
ఇంకటి ఇస్తాడమ్మా మనకి బి బార్ ఇస్తే యాంగిల్ బిట్వీన్ ద టూ వెక్టర్స్ అంటే మనం ఎలా ఫైండ్ చేస్తాం, కాస్ థీటా ఫైండ్ చేయాలి. కాస్ థీటా ఈక్వల్ ఏ బార్ డాట్ బి బార్ బై mod A mod B అనేది మనం చేసుకొని మనం సమ్స్ అనేది మనం సాల్వ్ చేస్తాం. అంటే ఏ బార్ ఈక్వల్ ఏం ఇస్తాడు, A1 I బార్ ప్లస్ A2 J బార్ ప్లస్ A3 K బార్ అలా ఇస్తాడు, ఒక వెక్టర్ ఇస్తాడు. సేమ్ అలానే బి బార్ ఈక్వల్ B1 I బార్ ప్లస్ B2 J బార్ ప్లస్ B3 K బార్ అని ఇచ్చాక మనకి ఏం చేస్తున్నాం, మనం యాంగిల్ బిట్వీన్ ద టూ వెక్టర్స్ అయితే బై యూజింగ్ మనం ఏంటి మనకి యూజ్ చేస్తామా, డాట్ ప్రొడక్ట్ ని యూజ్ చేసుకుని మనం సమ్ అనేది మనం సాల్వ్ చేస్తాం. ఓకే, అయితే నెక్స్ట్ ఏంటి అని అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్, వెన్ ద టూ వెక్టర్స్ ఆర్ perpendicular. అంటే ఇప్పుడు మనకి సపోజ్ లట్ ఫస్ట్ వన్ A ఈక్వల్ A1 I బార్ ప్లస్ A2 J బార్ ప్లస్ A3 K బార్ అనుకుంటే నెక్స్ట్ వన్ ఏమవుతుంది, B ఈక్వల్ B1 I బార్ ప్లస్ B2 J బార్. ఓకే, సేమ్ అలానే B3 K బార్ అనేది when the two vectors are perpendicular అయితే వాట్ ఈస్ ద డాట్ ప్రొడక్ట్, డాట్ ప్రొడక్ట్ ఏమవుతుందమ్మా, ఏ బార్ డాట్ బి బార్ ఈక్వల్ 0 దట్ ఈక్వల్ ఇంప్లైస్ ఏ రాస్తున్నానమ్మా A1 A2 ప్లస్ B1 B2 ప్లస్ C1 C2 ఈక్వల్ 0. సో ఇది మనకి ప్రాబ్లమ్స్ లో మనకి ఈజీగా మనకి తక్కువ టైం మనం సాల్వ్ చేయడానికి యూజ్ అవుతాయి అన్నమాట. ఓకే, దిస్ ఈస్ ద డాట్ ప్రొడక్ట్ అండ్ ప్రాపర్టీస్ ఆఫ్ ద డాట్ ప్రొడక్ట్. ఓకే ఆల్రెడీ మనం డాట్ ప్రొడక్ట్ అనేది మనం డిస్కస్ చేసుకున్నాం కదా. డాట్ ప్రొడక్ట్ మీద మనం కొన్ని ఎంసీక్యూస్ మన ప్రీవియస్ ఇయర్స్ లో అడిగిన ఎంసీక్యూస్ మనం డిస్కస్ చేసుకుంటే చూద్దామండి. ఏ ఫోర్స్ ఆఫ్ 2I బార్ ప్లస్ 3J బార్ ప్లస్ 4K బార్ న్యూటన్స్ యాక్ట్స్ ఆన్ ఏ బాడీ ఫర్ 4 seconds అండ్ ప్రొడ్యూసెస్ ఏ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ 2I బార్ ప్లస్ 4J బార్ ప్లస్ 5K బార్ అని ఇచ్చాడు. ఫైండ్ ద పవర్ అడిగాడండి. అయితే జనరల్ గా మనకి పవర్ ఈక్వల్ మనకి ఏం రాస్తామండి, పవర్ ఈక్వల్ వర్క్ డన్ బై టైం అండి, పవర్ ఈక్వల్ వర్క్ డన్ బై టైం. అయితే ఫస్ట్ మనం ఏం ఫైండ్ చేసుకుంటాం అండి, మనకి వర్క్ అనేది మనం ఫైండ్ చేసుకుంటాం. వర్క్ ఈక్వల్ మనం ఎలా ఫైండ్ చేస్తున్నాం, వర్క్ ఈక్వల్ వాడు ఇచ్చింది ఏంటి, ఫోర్స్ ఇంటూ F బార్ డాట్ S బార్ అండి. ఓకే, బై యూజింగ్ ఏ డాట్ ప్రొడక్ట్ అనేది మనం అప్లై చేస్తున్నాం. సో వర్క్ ఈక్వల్ ఫోర్స్ ఎంత ఇచ్చాడండి మనకి, 2I బార్ ప్లస్ 3J బార్ ప్లస్ 4K బార్ డాట్ S డిస్ప్లేస్మెంట్ ఎంత ఇచ్చాడండి, 2I బార్ ప్లస్ 4J బార్ ప్లస్ 5K బార్. ఏమవుతుంది, 2 2 4 ప్లస్ 3 4 12 4 5 20 20 32 ప్లస్ 36 అండి. దట్ ఈస్ ద వర్క్. సో వర్క్ యూనిట్స్ ఏంటి, జౌల్స్. సేమ్ అలానే మనకి వాడు అడిగింది ఏంటండి, పవర్ అడిగాడు. సో పవర్ ఈక్వల్ మనకి ఏమవుతుందండి, పవర్ ఈక్వల్ వర్క్ డన్ బై టైమ్ 36 బై టైం ఎంత ఇచ్చాడండి మనకి, 4 seconds ఇచ్చాడు. సో 4 9 సో ఆన్సర్ అనేది మనకి ఏమవుతుందండి, మనకి 9 watts అనేది మనకి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకే, సేమ్ అలానే కాకుండా పవర్ ఈక్వల్ మనం ఏం చేయొచ్చు, మనకి ఆల్రెడీ మనకి F బార్ డాట్ V బార్ ఫోర్స్ ఇచ్చాడు. మనకి వెలాసిటీ కావాలంటే ఏం చేస్తున్నాం, మనం డిస్ప్లేస్మెంట్ బై టైం వేసుకుని కూడా అలాగే మనం సాల్వ్ చేయొచ్చు ప్రాబ్లమ్ ని. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే వాట్ ఈస్ ద యాంగిల్ బిట్వీన్ ఆఫ్ టూ వెక్టర్స్ ఇచ్చాడండి. యాంగిల్ బిట్వీన్ ద వెక్టర్స్ అడిగాడు అని అంటే ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, కాస్ థీటా ఈక్వల్ ఏమవుతుందండి, కాస్ థీటా ఈక్వల్ ఏ బార్ డాట్ బి బార్ బై mod A mod B. వాట్ ఇస్ ద ఏ బార్ డాట్ బి బార్, టూ వెక్టర్స్. మన టూ వెక్టర్స్ అనేది మనకి ఇచ్చి డాట్ ప్రొడక్ట్ అంటే ఏమవుతుంది, మనకి A1 A2 ప్లస్ B1 B2 ప్లస్ C1 C2. సో వాట్ ఇస్ ద A1 A2, 2 5 10 ప్లస్ 3 2 6 అండి. -4 ఇంటూ +4 ఏమవుతుందండి, -16 అండి. డివైడెడ్ బై mod A అంటే ఏమవుతుందండి, మనకి స్క్వేర్ రూట్ ఆఫ్ 4 ప్లస్ 9 ప్లస్ 4 16. సేమ్ అలానే mod B అంటే ఏమవుతుందండి, మనకి 25 ప్లస్ 4 ప్లస్ 16 అండి. ఓకే, అయితే ఇక్కడ చూస్తే సింపుల్ గా మనకి ఇదంతా mod B చేయనవసరం లేదు ఈ ప్రాబ్లం కి అయితే. ఎందుకంటే 10 ప్లస్ 6 ఎంత, 16 మైనస్ 16 ఎంత అవుతుందండి మనకి, ఆబ్వియస్లీ 0 బై ఎనీథింగ్ ఏమవుతుందండి, 0 కాబట్టి కాస్ థీటా ఈక్వల్ 0 అయితే థీటా ఈక్వల్ ఎంత అవుతుందండి, మనకి థీటా ఈక్వల్ 90. కాస్ 90 ఎంత అవుతుంది, 0. సపోజ్ మనకి ఇక్కడ న్యూమరేటర్ అనేది మనకి 0 రాకపోతే మనకి mod A mod B ఫైండ్ చేసి సాల్వ్ చేసుకుంటాం అండి. సో ఇక్కడ మనకి న్యూమరేటర్ 0 వచ్చింది కాబట్టి న్యూమరేటర్ అనేది 0 అయితే ఆబ్వియస్లీ కాస్ థీటా ఈక్వల్ 0 థీటా ఈక్వల్ 90. సో ఆప్షన్ ఇస్ ద 90 ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకే, నెక్స్ట్ ఎంసీక్యూ చూసుకుంటే ఏ బార్ ఇచ్చాడండి, బి బార్ ఇచ్చాడండి. సేమ్
పెర్పెండిక్యులర్ అన్నాడండి. వెన్ ద టూ వెక్టర్స్ ఆర్ పెర్పెండిక్యులర్ అయింది అనుకోండి, వాట్ ఇస్ ద డాట్ ప్రొడక్ట్ ఏమవుతుందండి మనకి 0 అవుతుందని ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. సో డాట్ ప్రొడక్ట్ అంటే ఏంటి, ఏ బార్ డాట్ బి బార్ ఈక్వల్ ఏమవుతుందండి మనకి 0. ఏ బార్ డాట్ బి బార్ ఈక్వల్ 0 అంటే ఏమవుతుంది, a1 a2 ప్లస్ b1 b2 ప్లస్ c1 c2 ఈక్వల్ 0 అండి. సో ఫస్ట్ మనకి వెక్టర్ ఏమి ఇచ్చాడు, ఏ బార్ ఈక్వల్ ఏమి ఇచ్చాడండి మనకి ఐ బార్ ప్లస్ 2j బార్ మైనస్ 2k బార్ ఇచ్చాడు. సేమ్ అలానే బి బార్ ఏమి ఇచ్చాడమ్మా 2i బార్ ప్లస్ nj బార్ ప్లస్ 2k బార్ ఇచ్చాడు. సో a1 8 అంటే ఏమొస్తామా 1 into 2 ప్లస్ b1 అంటే 2 into b2 ఎంత అండి n. సేమ్ అలానే c1 ఎంత అండి -2, c2 ఎంతమ్మా 2 ఈక్వల్ 0. 1 2 జా 2 ప్లస్ 2n -4 ఈక్వల్ 0. 2 ప్లస్ -4 -2 2n minus 2 ఈక్వల్ 0. ఏమవుతుందమ్మా మనకి 2n ఈక్వల్ 2 n ఈక్వల్ 1. 2 2 క్యాన్సిల్ అయితే 1 n ఈక్వల్ 1. సో ఆప్షన్ ఏమవుతుంది, సి ఇస్ ద రైట్ ఆప్షన్. ఓకే, సేమ్ అలానే ఫోర్త్ ఎంసీక్యూ చూద్దాండి. ఇఫ్ మాడ్యులస్ ఆఫ్ ఏ బార్ ప్లస్ బి బార్ ఈక్వల్ మాడ్యులస్ ఆఫ్ ఏ బార్ మైనస్ బి బార్. సో మోస్ట్లీ ఇలాంటి ప్రాబ్లమ్స్ మాడ్యులస్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వచ్చాయని అనుకోండి ఎగ్జామ్స్ లో, మనం ఎలా అంటే బోత్ సైడ్స్ అనే మనకి స్క్వేరింగ్ చేసుకుంటాం అండి. బోత్ సైడ్స్ అనే మనం స్క్వేరింగ్ చేసుకుంటే మనకి సొల్యూషన్ అనేది మనకి ఈజీగా వస్తుంది. అయితే ఇక్కడ మనకి మాడ్యులస్ ఆఫ్ ఏ బార్ ప్లస్ బి బార్ ఈక్వల్ మాడ్యులస్ ఆఫ్ ఏ బార్ మైనస్ బి బార్ అండి. సో బోత్ సైడ్స్ నేను స్క్వేరింగ్ చేసుకున్నాను అనుకోండి, ఏమవుతుందండి ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అంటే మాడ్యులస్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab ఈక్వల్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab అండి. ఓకే, సో ఇక్కడ ఏ స్క్వేర్ బి స్క్వేర్ బి స్క్వేర్. సో 2ab ఈక్వల్ మైనస్ 2ab. -2ab మనకి రైట్ హ్యాండ్ సైడ్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ కి వస్తే ఏమవుతుందండి 4ab ఈక్వల్ 0. దట్ ఈక్వల్ ab ఈక్వల్ 0. సో ఏ డాట్ బి డాట్ ప్రొడక్ట్ అనేది మనకి 0 అయింది అనుకోండి, ఆబ్వియస్లీ మనకి ఏమవుతుందండి మనకి థీటా ఈక్వల్ ఎంత అవుతుందండి మనకి 90 డిగ్రీ అనేది మనకి అవుతుంది అనమాట. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే వాట్ ఇస్ ద యాంగిల్ బిట్వీన్ ద టూ వెక్టర్స్ ఇచ్చాడండి. ఐ బార్ మైనస్ జే బార్ అండ్ జే బార్ ప్లస్ కే బార్ ఇచ్చాడు. సో యాంగిల్ బిట్వీన్ ద టూ వెక్టర్స్ అడిగితే మనకి ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కాస్ థీటా ఈక్వల్ ఏ బార్ డాట్ బి బార్ బై మాడ్ ఏ మాడ్ బి అండి. ఓకే, ఏ బార్ డాట్ బి బార్ అంటే ఏమవుతుందండి మనకి ఐ మైనస్ జే బార్ డాట్ డాట్ జే బార్ ప్లస్ కే బార్ డివైడెడ్ బై మాడ్ ఏ. మాడ్ ఏ అంటే ఏమవుతుందండి 1 స్క్వేర్ ప్లస్ -1 హోల్ స్క్వేర్. మాడ్ బి అంటే ఏమవుతుందండి మనకి 1 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ ఇది. ఓకే, అయితే ఇక్కడ మనకి డాట్ ప్రొడక్ట్ చూసుకుంటే 1 into ఐ బార్ అనేది మనకి ఏమీ లేదు కాబట్టి 1 into 0 0 -1 మైనస్ జే బార్ డాట్ జే బార్ ఎంత అవుతుందండి 1. సో మైనస్ జే బార్ డాట్ జే బార్ ఎంత అవుతుందండి -1. కే బార్ అనేది మనకి వెక్టర్ అనేది లేదు కాబట్టి ఆబ్వియస్లీ 0 అవుతుంది. సో -1 డివైడెడ్ బై ఏమవుతుందండి మనకి 1 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ √2. సేమ్ అలానే 1 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ √2 దట్ ఈక్వల్ -1/2 అవుతుందండి. దట్ ఏంటండి కాస్ థీటా. సో కాస్ థీటా ఈక్వల్ -1/2 అయితే థీటా ఈక్వల్ ఎంత అవుతుందండి మనకి కాస్ 120. థీటా ఈక్వల్ కాస్ 120. సో థీటా ఈక్వల్ ఎంత అవుతుంది మనకి 120 అనేది మనకి యాంగిల్ అవుతుంది. కాస్ 120 ఎంత అండి కాస్ 90 ప్లస్ 30 మైనస్ సైన్ 30 ఎంత అవుతుంది -1/2. దట్ ఈస్ ద ఆప్షన్ అనేది ఏమవుతుంది డి ఈస్ ద కరెక్ట్ ఆప్షన్. దీస్ ఆర్ ద MCQs ఇన్ ద డాట్ ప్రొడక్ట్ అండి. ఓకే.